పెట్టావా? చూడు అది వచ్చి కాలంలో దానికి తగిలి పడిపోతావు. పడిపోతావే ఒక 2 నిమిషాలు వచ్చింది. ఏంటది? చూడు ఇంకోటి ఖాళీగా ఉంటే నైట్ టైం కూడా వర్క్ జరుగుతుంది. మేమేమో ఎక్కడ ఉన్నాం? జాయ్ జాయ్ ఏం చూస్తున్నావు? నీకు స్నానం చేయించలేదా మీ మమ్మీ? ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళిపోయి పొద్దున్న వచ్చి తిన్నాం. చీకటి పడిపోయింది బాగా. నొప్పులు అట్టున్నాయి. కుక్క ఏం చేస్తుంది ఇక్కడ? దీన్ని కట్టేశారు ఇక్కడ. వేడిగా ఉంది నాన్న. కుర్చీ ఒకటేసి కుర్చీకి రానిచ్చి పెట్టాను. ఆ ప్లగ్ బాక్స్ కుర్చీలో పెట్టి ఏంటన్నా అక్కడ వరకు వచ్చిందండి ఇది? వాళ్ళ ప్లగ్ బాక్స్ లో పెట్టి మనిషి పురుగులు లేవనుకున్నాం, ఇప్పుడే వచ్చేసింది పురుగులు. ఇప్పుడే ఒక రెక్కల పురుగు కుట్టింది. ఏసీ గాలి వస్తుంది. అన్నీ నల్లగా, అసలు మొహమేం పోగల ఏ ఫోటోలు. నిన్న టీవీలో చూసాను నేను, ఆదివారం సాక్ష్యం చెప్పినప్పుడు కలర్గా వచ్చింది. అంటే మా వీడియోలు చూస్తున్నాం అనుకున్నా ఎన్ని రోజులు, నేను చూసుకుంటున్నాం అనమాట. నా మొహమేనా ఏంటంటే ఉంది అనుకున్నా నేను. మణిగారు, మీరు మొన్నటి దాకా 15 రోజులు ఇక్కడే వర్క్ చేసి వెళ్ళారు కదా చర్చ్ పని. మరి మళ్ళీ పని ఉందనగానే మీరు వచ్చారు కదా, ఏంటి? ఈ అవకాశం మళ్ళీ రాదని, వచ్చింది అవకాశం చేద్దామని, దేవుడి పని కదా చేద్దామని వచ్చాము. నాకైతే మందిరం కట్టేటప్పుడు చెయ్యాలని ఆశ. అప్పుడు మా ఆయనకి బాగోలేదు, నేను రాలేకపోయాను. ఇప్పుడు అవకాశం వచ్చింది, వచ్చాను. ప్రేమతో దేవుడి మీద ప్రేమతోటి. దేవుడు మీకు స్వస్థ ఇచ్చాడు కదా, అందుకే ఆ దేవుడు ఇచ్చిన బలాన్ని దేవుడికి వాడుతున్నారు అనమాట. దేవుడు ఇచ్చిన ఆరోగ్యమే దేవుడికి ఖర్చు పెడదామని వచ్చాను. క్లారిటీగా అంటే చెప్పండి, వాళ్ళకి తెలియదంట. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడి మందిరంలో పరిచయం చేయబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఏం తేడా? ఏమైంది మీకు? స్వస్థత అంటే ఏం స్వస్థత వచ్చింది? నాకు నడుము బలహీనత వచ్చిందండి. ఆ బలహీనత గురించి నేను ప్రార్థన చేసుకునేదాన్ని, లేగలేకపోయేదాన్ని, మంచంలో ఉండేదాన్ని, ఎక్కువగా మంచంలో ఉండే తినేదాన్ని, ఆకలేసేది కానీ కూర్చుని టిఫిన్ కానీ భోజనం కానీ చేయలేకపోయేదాన్ని. అమ్మగారు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు వారం
బాగా ప్రార్థన చేసుకో అమ్మ అన్నారు. దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. అందుకే నేను దేవుడు అంటే నాకు ప్రేమ, ఇంకా దేవుడి మీద ఆధారపడ్డాను. ఆపరేషన్ పడుద్ది అన్నారు వెన్నుపూస నరాలు. కొద్దిగా ఆపరేషన్ లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అందుకే నేను అమ్మగారు పిలవగానే వస్తున్నానండి. దేవుడి మీద ప్రేమతోటి దేవుడిచ్చిన ఆరోగ్యమే దేవుడికి ఖర్చు పెడదామని వస్తున్నాను. దేవుడు నన్ను ఎంతో స్వస్థపరిచాడు. దేవుడికే నా మహిమ ఘనత. మళ్ళీ నా పల్లె అనుకుంటారేమో, అది అయిపోయింది చేయకూడదు చేసుకున్నాను. ఫోన్ పట్టుకుంటా. అన్నా అక్కడ కోడిగుడ్లు అన్నా సరే తెచ్చేస్తాను. సర్వ్ చేయాలి, ఈ గేట్లు పెట్టాలి. గేట్లు కూడా అది ఉంది కాబట్టి దాని మీద దించేది. రంబులో ఎన్ని మనం స్లాబ్ వేసే వరకు ఇంకా మనం టెన్షన్ పడవసరం. ఈ రేకు స్లాబ్ వేసాక మనం ఈ రేకు తీసి అక్కడ వేసుకుంటాం. స్లాబ్ వేసాక కొత్త స్థలం లేదు ఇది. దేవుని దయ. షేప్ కంపల్సరీ రావాలి, ఎక్స్ట్రా అయినా పర్లేదు అన్నట్టు. అదే అమ్మా ఆ రోజు డైలాగ్ ఇలా మళ్ళీ ఎవడ చేపించాడని అనకూడదు, ఎవరైనా వచ్చని దాని గురించి.
చెప్పింది వాళ్ళ అమ్మకైనా ఈ ఫోన్లో వెళ్ళి అసలు అయిపోతున్నాడు అన్న అసలు మనకైతే సంకలే వేసుకున్నాడు తీసుకు ఆ టేబుల్ వేసేసి దాని చుట్టూరు చైర్స్ వేసేసి వాళ్ళకి సరిపోతుంది టేబుల్ కేకు కటింగ్ కేకు కటింగ్ జై డ్రామా ఒక గుడ్డట్టు ఒక మావులట్టు పోయి కూర్చోబెడతారు ఇల్లు నవ్వు వచ్చేస్తుంది ఎందుకు నీకు ఇప్పుడు పెద్ద మంట పెడతా మన మొహం మీదకి ఇక అక్కడ ఉంది కదా ఫోన్ చేస్తారు బయటికి రెండు సైకిళ్ళ 3 ఉండేవి ఒకటి మోన్ నడింది 2 అయింది ఎక్కడుంది మోసే కవర్ మీద ఉంది కవర్లో దాస్తే నాకు ఎలా కనబడింది ఏం కవర్లో దాయిలా కవర్లో ఇలా ఉంది మనం తీసుకెళ్ళా బాగుండేది అరకు మంచి మంచి ఫోటోలు వచ్చాయి పొద్దున్న ఉంది కదా స్వీట్ అదైతే
ప్రైజ్ గాడ్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. షెడ్ అయితే దేవుడి మహాకృపను బట్టి ఎంతో చక్కగా కంప్లీట్ అయిందండి. మరి ఇక్కడ వర్క్ చేయడం మరి మీకంతా కూడా ప్రతిదీ వీడియోలో చూపిస్తున్నాం. ఇంకా అందరం వెళ్ళిపోతున్నాం, ఎక్కడెక్కడ వదిలేసి ట్యాంక్ పెట్టారు. ఇంకా చూసారు కదా, ఒక్క మనిషి కూడా, ఒక పెట్టు కూడా ఉండదు. ఇక్కడ కొంతమంది రైతులు గడ్డి కోసుకోవడానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారండి. ఎవరు ఇక్కడ ఉండరు. 5 దాటితే పాములు, భయంకరమైన త్రాసు పాములు ఉంటాయి. ఇక్కడ ఒక కోళ్ళ ఫారం ఉందండి. ఇక్కడ ఒక మనిషి ఉంటారు అంతే కాపలాకి. ఇది కోళ్ళ ఫారము. ఈ కోళ్ళ ఫారంలో కోళ్ళు, పందులు మరి కొన్ని ఏవో పెట్టి వాళ్ళు పెంచుతున్నారు. ఇంకా ఎవరు ఉండరండి. రోడ్డు అయితే అందుబాటులో కొంచెం ఉంటుంది, కానీ ఎటు వెళ్ళాలన్నా 3 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాలి. అరిసినా కూడా ఎవరికి వినబడినా కూడా వినపడదు. ఇక్కడ ఏం వదిలేసినా కూడా ఉండవు. మేము చర్చి కట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మేము ఎంతగానో మరి లాస్ అయ్యాం. మాకు తెలియక ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. మరి చాలా మరి మెటీరియల్ పోయిందండి. మరి ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు, ఉండటానికి మనుషులు ఉండరు, కానీ మరి పోతూ ఉండేది. అది మేము తెలుసుకొని ఇంకా అన్నీ కూడా మరి జాగ్రత్త చేసుకుని దేవుడి కాపుదల మరి దేవుని కృపను బట్టి మరి ఇదిగోండి ఇలా ఉంటుంది చర్చి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు. మరి ఈ వర్క్ అంతా కూడా మీకు నేను ప్రతిరోజు వీడియోలో చూపిస్తున్నాను. చర్చ్ వర్క్ అంతా కూడా మరి షెడ్ వేయడం, అటు సైడ్ మాకు షెడ్ వేయడం చాలా ఇబ్బంది అయ్యింది. షెడ్ లేనప్పుడు అన్నీ ఓపెన్గా ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా ఓపెన్ ప్లేస్. షెడ్ వేయాలని ఎంతగానో మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాకృపను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి, దేవుని బిడ్డలు ఇచ్చిన సహాయాన్ని బట్టి మరి షెడ్ వేయడం జరిగింది. ఈ షెడ్ గురించి నేను ప్రత్యేకంగా ఒకరోజు స్తుతికూటం పెట్టి మరి ప్రతి ఒక్కరు పరిచర్య చేసిన వాళ్ళు, దానికి సహకరించిన వాళ్ళు, దానికి ధన సహాయం చేసిన వాళ్ళు మరి అందరి గురించి నేను మరి దేవుని స్తుతించాలి అనుకుంటున్నాను. అందుకనే ఎవరి పేర్లు నేను చెప్పలేదు. అయితే ఈ షెడ్ అయితే మీకు నేను చూపించాను కదా, చక్కగా మరి ఇంత అద్భుతంగా దేవుడు దీన్ని కట్టించడం ఈ ఎడారి ప్రాంతంలో మరి ఎంతో గొప్ప విషయం అండి. దేవాది దేవుడికే మహిమ కలుగును గాక. ఇంకా కొంచెం ఈ రోడ్డు ఇదంతా కూడా మరి వర్క్ చేస్తున్నామని రోడ్డు మరి ఈ యొక్క ఇక్కడ వరకు వేసి మరి ఆపేసామండి. ఎందుకంటే బురద నడిచి రావాలంటే పెద్ద వయసు వాళ్ళు పడిపోతున్నారు. అందుకని మరి ఈ రోడ్డు కూడా మరి ఈ వెంచర్లో మరి మేమే పోయించడం జరిగింది. ఇదంతా కూడా చాలా వర్క్ చేసాము. ఈ సమ్మర్లో ఎక్కువ రోజులు మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఈ ప్లేస్లో ఉండి మరి దగ్గరుండి చూసుకోవాలి. వర్క్ ఏది బయట వదిలినా కూడా మరి ఇక్కడ ఎవరు కూడా పక్కన చూసేవాళ్ళు కానీ ఏమి ఉండరు. ఇక్కడ తాగుబోతులు మరి కొంతమంది కూడా వచ్చి ఇక్కడ నైట్ టైము మరి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి అన్నీ వదిలిపెట్టి వెళ్ళలేము. ఇక్కడ ఉంటే ఒకళ్ళిద్దరు ఉండడానికి కూడా అవ్వదండి. ఉంటే కనీసం ఒక 10-15 మంది వరకు మరి ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అంత పని ఉంటుంది. మరి ఎవరో ఉండరు కాబట్టి మరి అంతమంది ఉండి ఇక్కడ చేసుకోవాలి. ప్రేయర్స్ జరగాలి, ప్రార్థన ఉండాలి. మరి అలాగే నెహమ్యా ఎలా అయితే గోడ కట్టేటప్పుడు ఒక చేత్తో గోడ కడుతూ ఒక చేత్తో మరి యుద్ధం చేస్తూ ఒక చేత్తో గోడ కట్టినట్టుగా ఒక పక్కన అపవాది దురాత్మ సమూహాలతో పోరాటం, మరి శత్రు సమూహంతో పోరాటం, ఒక పక్కన ప్రార్థన చేయాలి, ఒక పక్కన పని చేయాలి. ఇక్కడ 2 చేయాలండి. ఎంతగానో ఈ మే నెల అంతా బాగా నలిగిపోయాం. మీరు చూసే ఉంటారు. మా ప్రతి వీడియో కూడా నేను మీకు చూపిస్తున్నాను దేవుని యొక్క మరి పరిచర్య ఎలా సాగుతుంది ఇక్కడ అనేది. మరి దేవుడి కృపను బట్టి మరి ఇంతవరకు అయితే ఇంకా మరి కంప్లీట్ చేయగలిగాం. ఈ 4 ట్రాక్టర్లు మరి నిన్న 5 ట్రాక్టర్స్ వేయించామండి. ఇది కూడా మరి క్రెయిన్ వస్తే జేసీబీ చాలా బిజీగా ఉంటున్నారు, చెరువులు తవ్వేస్తున్నారు. ఇదంతా కూడా మరి లెవెల్ చేసేసి వెళ్దాం కంప్లీట్ చేసుకుని అనుకున్నాం, కానీ అవ్వలేదు. మరి ఈ వర్క్ ఇంకా ఉండిపోయింది. మరి మాకు ఇంకా కుదరట్లేదు ఇప్పటి వరకు మరి మేము చేయడం. అయితే ఇంకా ట్యాంక్ పెట్టించాలి, ట్యాంక్ పని ఉంది, మరి ప్లంబర్ వర్క్ ఉంది కొంచెం, ఆ ట్యాంక్ కట్టడానికి ఇలా కొన్ని చిన్న వర్క్స్ ఉండిపోయినాయి అండి. మరి అవన్నీ కూడా మరి ధన సాయం చూసుకొని మరి సమయాన్ని చూసుకొని మరి మేము వచ్చి ఆ వర్క్ కూడా చేపించాలి. మీ అందరూ కూడా మమ్మల్ని ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్య గురించి కూడా మరి ఎంతోమంది మమ్మల్ని ఆదరిస్తున్నారు, మాకు మంచి కామెంట్స్ పెడుతున్నారు. అందుకే నేను మీకు వివరణ ఇవ్వాలని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహకారం మరి నిజంగా ఎంతగానో మరి దేవుడికి మహాకృప. ఇక్కడ ఈ వర్క్ చేయగలిగాం. ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రాంతం లాంటి ఈ ప్రదేశంలో ఒక చిన్న సౌకర్యం కూడా ఉండదండి, ఏది కూడా దొరకదు. 3 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాలి. మరి అన్నీ కూడా మరి ఇక్కడ సమకూర్చి దేవుడు మరి జరిగించాడు. అన్నీ కూడా దేవాది దేవుడికే మహిమ కలుగును గాక. అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్.